పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుంది అనే ఒక సామెత మనం గతంలో వింటూ వస్తున్నాం కదా! సో, అలాంటిదే ఒకటి పులిలాగా ఒక నిర్ణయం జరిగితే దాన్ని నేను ఫాలో చేయడం కాదు. దాన్ని కాపీ కొట్టే ప్రయత్నంలో పిచ్చోడిలాగా మారిన ఒక వ్యక్తి కథ చెప్తాను నేను. ఆ వ్యక్తి కథ ఏంటంటే పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తెలుసు కదా మీకు. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గెలిచిన తర్వాత అంటే పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ గెలవడానికన్నా ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఏంటంటే మొదటిది ఒక 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 ఇష్యూ అంటే భారత్, పాకిస్తాన్ మధ్యలో మ్యాచ్‌లు జరిగి భారతదేశాన్ని ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఆప్‌కి సంబంధించిన ఒక నేత సూర్యకుమార్ యాదవ్‌కి ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఏమని అంటే, మ్యాచ్‌లు గెలిచి ఏదో మేము చేశామని కాదు. అక్కడ చనిపోయిన వాళ్ళకు మీరేమైనా చేశారా? ఒకవేళ నీకు అంత ఉంటే నువ్వు ఇప్పటిదాకా సంపాదించిన సొమ్మంతా నువ్వు వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పేసి అంటాడు. అంటే సరే ఆయన చెప్పినందుకు ఈయన చేశారా? లేకపోతే ఈయననే అనుకోని చేశారా అని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. ఆయనకి మూతి పగిలేలాగా, బుర్ర తిరిగేలాగా సూర్యకుమార్ యాదవ్ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే, ఏదైతే నేను ఏషియా కప్‌లో తీసుకున్న మ్యాచ్ ఫీజ్ ఏదైతే ఉందో, ఆ మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని కూడా నేను ఇండియన్ ఆర్మీకి నేను ఇస్తున్నానని చెప్పాను. అంటే సరే అతని ఛాలెంజ్ అనేది పక్కన పెడితే ఏంటంటే, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ బికాజ్ ఒక మెమరబుల్ విక్టరీని ఏషియా కప్‌లో మిగిలిన దేశాలతో జరిగే మ్యాచ్‌ల కన్నా పాకిస్తాన్‌తో జరిగే ప్రతి మ్యాచ్‌ని భారతీయులందరూ కూడా ఒక యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగానే ఫీల్ అయిపోయారు. అలా గెలిచిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్య, నా మ్యాచ్ ఫీజు ఈ టోర్నమెంట్‌లో వచ్చిన మొత్తం మ్యాచ్ ఫీజుని నేను భారత ఆర్మీకి ఇస్తున్నాను. తద్వారా నేను నా సోలిడారిటీని ఇస్తున్నానని చెప్పాను చూసారా? దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. సరే ఇప్పుడు ఇది పులిలాగా గాండ్రించింది, గర్జించింది. తన వంతుగా ఒక కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. సో దీన్ని చూసి నక్క వాత పెట్టుకోవాలిగా. ఆ నక్క ఎవరు అంటే సల్మాన్ ఆఘా. ఈయన ఎవరు అనుకుంటున్నారు మీరు? పాకిస్తాన్ కెప్టెన్. ఓవైపు భారతదేశంతో జరిగిన మ్యాచ్‌ల్లో పూర్తిగా చతికిలబడ్డాడు, చావు దెబ్బ తిన్నాడు, అన్ని రకాల విమర్శల్ని, ఆరోపణల్ని అన్నిటిని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత పులి చూసారు కదా! నక్క వాత పెట్టుకోవాలి కాబట్టి నక్క ఏం చేసింది అని అంటే, నేను కూడా నా మ్యాచ్ ఫీజుని నేను కూడా దానం చేస్తున్నానని చెప్పి ఎవరికి దానం చేశారనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ అనే దేశాన్ని ఉగ్రవాద దేశంగా ముద్ర వేసి యూఎన్ లాంటి వాటిలో కూడా డైరెక్ట్‌గా మీరు ఉగ్రవాద దేశం అని చెప్పి మాట్లాడే స్థాయికి అది దిగజారిపోతుంటే, ఈ పనికిమాలినోడు చేసిన పని ఏంటంటే, ఆయన ఇండియన్ ఆర్మీకి ఇస్తే వీడు కూడా పాకిస్తాన్ ఆర్మీకి ఇవ్వాల్సింది కాదంట. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్‌లో చనిపోయిన వాళ్ళకి ఇస్తాను. అంటే ఉగ్రవాదులకు ఇస్తానని చెప్పేసి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వాత పెట్టుకుంటే మండేది నీ వల్లే. చారలు పడడం అంటారు వాటిని. వాటిని ఏమంటారు? స్కార్స్ అంటారు. సో అవి బై బర్త్ రావాలి. ఇలా ఆర్టిఫిషియల్‌గా పెట్టుకునే ప్రయత్నం చేస్తే నీ ఒళ్ళు కాలుతుంది తప్ప ఇంకేం జరిగేది లేదు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఓవైపు భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి సంబంధించి పాకిస్తాన్‌తో కరచాలనం చేయకూడదని కానివ్వండి, వాళ్ళతో మనం మాట్లాడకూడదని కానీ ఒక నిర్ణయం ముందే జరిగిపోయింది కాబట్టి, దానికి సంబంధించిన సమాచారం కూడా అప్పటికే పీసీబీకి ఇచ్చారు కాబట్టి, మ్యాచ్ టాస్ విషయంలో కానివ్వండి, గెలుపోవడంల తర్వాత ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకునే విషయం ఏదైతే దాన్ని మొత్తాన్ని అవాయిడ్ చేశారు. అది అఫీషియల్‌గానే చెప్పేసేశారు. ఆ సందర్భంలో మ్యాచెస్ గురించి, మ్యాచెస్‌లో ఎవరైతే వాళ్ళ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ తీరుతెన్నులు అవన్నీ చూసినప్పుడు చాలా అసహ్యం వేసే పరిస్థితి వచ్చేసింది. ఇండియా, పాకిస్తాన్ ప్రత్యర్థులు ఓవైపు కథనరంగంలోను, ఇంకోవైపు మైదానంలోను ఎప్పుడు తలబడినా సరే భారతీయులందరూ ఖచ్చితంగా భారతదేశం గెలవాలని కోరుకుంటారు. కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం భారత్ ఓడిపోవాలని కోరుకుంటుంది. పాకిస్తాన్ గెలవాలన్నది వాళ్ళకి ఎప్పుడు ఆశ కాదు. భారత్ ఓడిపోవాలని మాత్రం వాళ్ళ ఆకాంక్ష. అది దేవుడు అలా కాదు కదా! అందుకే ఆపరేషన్ సింధూర్‌తో ఆర్మీ వాళ్ళకి సమాధానం చెప్తే, తిలక్ వర్మ రూపంలో ఆ సింధూరాన్ని తిలకంలాగా దిద్ది, ఈ సూర్యకుమార్ యాదవ్ కానివ్వండి, తిలక్ వర్మ కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ పాకిస్తాన్‌ని మట్టి కరిపించారు. ఆ విధంగా భారతదేశం అన్నది ఇవాళ ఏ స్థాయిలో ఉంది అన్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాము ఆ సల్మాన్ ఆఘా గురించి మాట్లాడితే గెలిచిన తర్వాత గెలిపించిన వాళ్ళకు ఒక చెక్ ఇస్తారు. ఓడిపోయిన తర్వాత ఒక చెక్ ఇస్తారు. ఓడిపోయినప్పుడు ఆ చెక్ ఏంటంటే చిన్న చెక్ ఇస్తే కనిపించదు కాబట్టి ఒక పెద్ద ప్రింట్ తీసి దాన్ని అక్కడ ప్రెజెంటేషన్ సమయంలో ఇస్తారు. అది తీసుకున్న ఆ సల్మాన్ ఆఘా అనేవాడు తీసుకెళ్ళి పక్కన పడేస్తాడు. అక్కడ ఒక లేడీ నిల్చొని ఉంటే ఆమె చూసి ఆశ్చర్యంగా చూస్తుంది. అవి డబ్బులు కాదు, అది గౌరవం.
ఒక 8 జట్లతో ఏషియా కప్ జరిగితే అందులో రెండో ప్లేస్‌లో మీరు నిలబడుకున్నారంటే మీకు ఇచ్చిన గౌరవం, మా గౌరవం తీసి పక్కన పడేశారు. ఆ వీడియో చూసిన కింద కమెంట్స్ చూస్తే ఏంటి తెలుసా? కనీసం ఆ డబ్బులను ఇంటికి తీసుకెళ్తే మీ ఇంట్లో ఆలుగడ్డలు, గోధుమ పిండి దొరుకుతుంది. అంటే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆలుగడ్డలు, గోధుమ పిండి కూడా కొనుక్కోని సిచ్యువేషన్‌లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, అది తీసుకెళ్తే నీకు కనీసం నీ ఇంట్లో అవైనా దొరుకుతాయని చెప్పేసి జోకేసే సిచ్యువేషన్‌కి వచ్చేసింది. సో, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే అది పులి అయిపోదు. ఆల్రెడీ ఉన్న నక్కకు కాస్త చారలు కాదు, అవి మచ్చలు పడతాయి. ఆ మచ్చలు నీకు మంచివి కాదు అనే విధంగా మాట్లాడుతుంటే, ఈ మాటలు మాట్లాడుతుంది కేవలం భారతీయులు అనుకోని మీరు భ్రమపడుతున్నారు. కాదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోకి సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు, రిటైర్డ్ క్రికెటర్లు వాళ్ళందరూ కూడా ఒంటికాల మీద వాళ్ళ మీద లేస్తున్నారు పాకిస్తాన్ టీం మీద. గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడిపోతుంటారు. అది వెరీ కామన్. ఏదో ఒక టర్నింగ్ పాయింట్‌తో లైఫ్ ఎక్కడికో మ్యాచ్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతది. వీటికన్నా కీలకమైన అంశం ఏంటంటే అక్కడ నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? నువ్వు భారతదేశాన్ని స్పోర్ట్స్‌మెన్‌షిప్ గురించి, స్పిరిట్ గురించి మాట్లాడుతున్నావు బానే ఉంది. మళ్ళీ ఆ స్పోర్ట్స్‌మెన్‌షిప్ నీ స్పిరిట్ నీకేమైపోయింది? ఆ స్పిరిట్ నీకు అవసరం లేదా? ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తుతున్నాయి. కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పిచ్చి పిచ్చి పనులు మానేయకపోతే మాత్రం నష్టమే జరుగుతది.